సిఎస్కే అలాగే ఆర్ఆర్ టీంలను 2 సంవత్సరాలు ఎందుకు బ్యాన్ చేశారు? మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల కాదు, స్పాట్ ఫిక్సింగ్ అలాగే బెట్టింగ్ వల్ల. 2013లో రాజస్థాన్ ప్లేయర్స్ శ్రీశాంత్, అజిత్ చెండ్లా అలాగే అంకిత్ చవాన్లను ఢిల్లీ పోలీసులు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కింద అరెస్ట్ చేశారు. ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్కు అలాగే స్పాట్ ఫిక్సింగ్కు తేడా ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ అంటే మ్యాచ్ రిజల్ట్ను ముందే ఫిక్స్ చేయడం. ఇందులో ఒకరికంటే ఎక్కువ ప్లేయర్లు, కొన్నిసార్లు మ్యాచ్ అఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. స్పాట్ ఫిక్సింగ్ అంటే పర్టికులర్ టైంలో జరిగే ఈవెంట్ను ఫిక్స్ చేయడం. అంటే ఈ ఓవర్లో ఇన్ని రన్స్ ఇస్తాను, ఈ పర్టికులర్ ఓవర్లో నో బాల్ వైడ్ ఇస్తానని బుకీలతో డబ్బులకు ఒప్పందం చేసుకోవడం. అలాగే రాజస్థాన్ అప్పటి టీమ్ ఓనర్ రాజీవ్ కుంద్రాను బెట్టింగ్ ఆరోపణల కింద అరెస్ట్ చేశారు. తర్వాత ఆ ముగ్గురు ప్లేయర్ల మీద లైఫ్ బ్యాన్ విధించారు. తర్వాత మళ్ళీ శ్రీశాంత్, అంకిత్ చవాన్ల మీద బ్యాన్ తీసేశారు. ఇంకో కేసులో ముంబై పోలీసులు సిఎస్కే టీం ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ను బెట్టింగ్ కేసు కింద అరెస్ట్ చేశారు. అలాగే ఐపీఎల్ రూల్స్ ప్రకారం టీమ్ అఫీషియల్స్ ఇలాంటి విషయాలలో ఇన్వాల్వ్ అయితే టీంను టెర్మినేట్ చేస్తారు. అందులో భాగంగానే అలాగే ఇంకోసారి వేరే టీమ్స్ ఇలాంటి విషయాలలో ఇన్వాల్వ్ అవ్వకుండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకు సిఎస్కే అలాగే రాజస్థాన్ టీంలను ఆ 2 సంవత్సరాలు బ్యాన్ చేశారు.